సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై షూ విసిరిన న్యాయవాది రాకేష్ కిషోర్కు వరుస షాకులు తగులుతున్నాయి. మొదట ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలోకి ఆయన ప్రవేశించకుండా ఎంట్రీ కార్డును రద్దు చేశారు. కాగా రాకేష్ కిషోర్ అనుచిత ప్రవర్తనను పౌర సమాజం తీవ్రంగా ఖండించింది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఆయన కాలరాశారని న్యాయవాదులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి ఇటీవల రాకేష్ కిషోర్ అనే న్యాయవాది చెప్పులు విసిరిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా ఈ సంఘటనను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాకేష్ కిషోర్పై చర్యలు తీసుకుంది. మొదట సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో రాకేష్ కిషోర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి రాకేష్ కిషోర్ చెప్పులు విసిరిన సంఘటన తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాకేష్ కిషోర్ ప్రవర్తనను బార్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు తీర్మానాన్ని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాదు రాకేష్ కిషోర్ది అహంకారంతో కూడిన ప్రవర్తనగా బార్ అసోసియేషన్ అభివర్ణించింది. ఎథిక్స్ కు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. అంతేకాదు సుప్రీంకోర్టు గౌరవాన్ని రాకేష్ కిషోర్ కాలరాచారని మండిపడింది. జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరి స్వతంత్ర న్యాయ వ్యవస్థపై రాకేష్ కిషోర్ దాడి చేశారని సుప్రీంకోర్టు మండిపడింది. కాగా ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. పట్టరాని ఆగ్రహంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి న్యాయవాది రాకేష్ కిషోర్ చెప్పు విసిరారు. అయితే సదరు షూ జస్టిస్ గవాయ్కి తగలకుండా ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత రాకేష్ కిషోర్ను కోర్టు హాల్ నుంచి బయటికి పంపించారు. కాగా కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేదే లేదంటూ న్యాయవాది రాకేష్ కిషోర్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాకేష్ కిషోర్ అనుచిత ప్రవర్తనపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందించారు. చెప్పు విసరడం వంటి సంఘటనలు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవన్నారు. ఇదిలా ఉంటే జస్టిస్ గవాయ్ పైకి చెప్పు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను ఖండించారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. న్యాయమూర్తులపై చెప్పులు విసిరడం వంటి ఘటనలు అంతిమంగా న్యాయ వ్యవస్థ పరువు తీస్తాయన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా రాకేష్ కిషోర్ అనుచిత ప్రవర్తనను ఖండించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా రాకేష్ కిషోర్ ప్రవర్తనను తప్పుపడుతూ న్యాయవాద సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. ఇదిలా ఉంటే జస్టిస్ గవాయ్ పైకి చెప్పు విసిరిన ఘటన తర్వాత న్యాయవాది రాకేష్ కిషోర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన పనికి ఏమాత్రం భయపడడం లేదన్నారు. పశ్చాత్తాపం అంతకంతే లేదన్నారు ఆయన. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాకేష్ కిషోర్ తేల్చి చెప్పారు. కాగా విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణకు సంబంధించిన పిటిషన్పై జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. పిటిషన్పై విచారణ జరుపుతూ ఒక దశలో తనను ఉద్దేశించి వెళ్లి మీ దేవుడిని ఏదైనా చేయమనండి అంటూ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారని రాకేష్ కిషోర్ వెల్లడించారు. జస్టిస్ గవాయ్ మాటల్లో వ్యంగ్యమే తనను బాధించింది అన్నారు. విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణ అనే అంశానికి న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ సనాతన ధర్మాన్ని ఎగతాళి చేయడాన్ని తాను తట్టుకోలేకపోయానన్నారు రాకేష్ కిషోర్. ఇదేమైనా న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించింది.